అన్నయ్య, నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే నా ప్రశ్న ఏంటి అంటే, నేను పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తాను. అయితే నా జాబ్ పరంగా ఆడ నేరస్తులను మా అధికారులు కొన్ని సందర్భాలలో కొట్టమని అంటారు. నాకు కొట్టడం ఇష్టం లేకున్నా జాబ్ పరంగా నాపై అధికారుల ఆదేశాలను వినాల్సి వస్తుంది. అలాగే నేను ఎవరినైనా కొట్టినప్పుడు నా మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అన్నా కాబట్టి ఈ నా పరిస్థితిని బట్టి వాక్యానుసారంగా నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి. మంచి ప్రశ్నే. ఏమండి, క్రైస్తవ్యాన్ని బట్టి చూస్తే సహనం, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలి. ఇది క్రైస్తవ్యం అయితే, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన క్రైస్తవులుగా బైబిల్ని పఠిస్తూ పాటిస్తున్న వాళ్ళు తమ యొక్క వృత్తి ధర్మం ఎలా, ఒక సోదరిమని అడుగుతున్నట్లుగా తాను చేస్తున్న మరి పోలీసు శాఖలో దుర్మార్గులను బెదిరించడం, అలాగే వారిని శిక్షించటం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు ఒక క్రైస్తవురాలిగా బాప్తిస్మము పొంది ఆమె చేయటం సమంజసం అనే ఒక చక్కని ప్రశ్న అడిగింది. ఎందుకంటే చాలామంది క్రైస్తవులైన వారు ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. అలాగే ఒక మిలిటరీ డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళు శత్రువును చంపాల్సిన పరిస్థితి, ఎదుటి వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరత, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పడుతుంటాయి ఆర్మీ అయితే. అలాగే లా అండ్ ఆర్డర్ కోసం, దేశ భద్రత కోసం పోలీసు వ్యవస్థ ఒకవేళ ఉంటే అందులో ఈ శిక్షలు అమలు చేయాల్సిన అవసరత ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా, లోక చట్టాలు కన్నా, మానవ ధర్మాలు కన్నా దేవుని ధర్మం మంచిది. దేవుడు చెప్పే విషయాలే ముఖ్యమైనవి. ఒక మనిషి మారడానికి మూలం ఏమని వాక్యం చెప్పింది? వాడి మనస్సు మారాలి, వాడి స్వభావం మారాలి. నవీన స్వభావమును ధరించుకొనుడి అనే మాట ఉంటుంది బైబిల్లో. చూడండి, మీ మనస్సు మారి రూపాంతరమగుట వలన. నవీన స్వభావం అంటే ప్రభువును నమ్మక మునుపు, క్రీస్తులోనికి రాక మునుపు మనమంతా లోక సంబంధమైన స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటాం. అంటే కొట్టటం, తిట్టటం, ఆవేశపడ్డం, సహనం లేకపోవటం, ఎదురు తిరగటం, దాడి చేయటం, ఇవన్నీ లోక మర్యాద. మరి క్రీస్తును నమ్మిన తరువాత స్వభావం మారిపోవాలి. ఎలా మారిపోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము అంటున్నాడు. చూడండి, నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటే క్యారెక్టర్ మారాలి. అలాగే మీ మనస్సు మారి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, రోమీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద ఏంటి? దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, ఇది లోక చట్టం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలం, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలమునైన సంపూర్ణమునయ్యున్న దేవుని ఇష్టమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనమగుట వలన
రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే చేంజ్, స్వభావ మార్పిడి అంటారు దాన్ని. లింగ మార్పిడి అంటే మగవాడు ఆడదానిగా మారటం. ఈ మధ్యన ఎవడో మారాడు అలా. ఎవడో మార్క్ జుగర్బర్గ్ కొడుక ఎవరో, మొత్తానికి ప్రపంచంలో కోటీశ్వరుడేవాడు. వాడి కొడుకు నేను ఆడదానిగా మారిపోతాను నాన్న అని ఆడదానిగా మారిపోయాడంట. ఏమండి వార్త అంటే వారి దేహాన్ని మార్చుకున్నాడు. పురుషులు స్త్రీలుగా మారటం, స్త్రీలు పురుషులుగా మారటం. ఏమండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సమాజంలో. అంటే వారి యొక్క అవయవాలను మార్పిడి చేసుకుంటున్నారు, మార్పు చెందుతున్నారు. ఒకప్పుడు పురుషుడిగా కనబడిన వాడు ఇప్పుడు స్త్రీగా కనబడుతున్నాడు. ఆ మార్పు ఎలాగైతే మనం చూడగలుగుతున్నామో ఇక్కడ కూడా స్వభావం మారాలి అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి రాక మునుపు పౌలు ఎలా ఉన్నాడు చూద్దాం. ఎలా ఉన్నాడు? బైబిల్ అంతా చూస్తే చంపటం, శిక్షించటం, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించటం, ఏమంటే ఆయుధంతో దాడి చేయటం, ఇవన్నీ ఆయన స్వభావం, ప్రాచీన స్వభావం. ఎందుకంటే సంఘాన్ని హింసించడంలో పౌలు గారికి ఉన్న ఆసక్తి ఏంటో మీకు తెలియనిది కాదు. రెఫరెన్స్ కూడా అవసరం లేదు. ఆ అపోస్తలుల గారు 8వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో చదివితే ఆయన ఏం చేసేవాడో మనకు అర్థమవుతుంది. మరి తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము ఒకప్పుడు నేను మారనప్పుడు ఎలా ఉండేవాడు? దూషకుడును, క్రైస్తవులను హింసించేవాడిగాను, హానికరుడు, నా వల్ల చాలా ప్రమాదం వాళ్ళకి, హానికరుడుగాను ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచాడు నన్ను దేవుడు. నన్ను బలపరిచాడు ప్రభు అయిన క్రీస్తు యేసు అంటున్నాడు. మరి మారాడా? మారిన తర్వాత ఆయన ఎలా ప్రవర్తించాడు? ఏమండి ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడట, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడట. అంటే ఆయన పడిన శ్రమలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఆ ముగింపు వచనాలన్నీ చూస్తే చాలా హింసలు పొందాడు. అదే ఒకప్పుడు ఒక మాట అంటేనే లేచేవాడు, తిరుగుబాటు చేసేవాడు, చంపేవాడు, హానికరుడు, హింసకుడు. మరి ఇప్పుడేంటి? హింసను అనుభవించే వ్యక్తిగా మారిపోయాడు. హింసించే వ్యక్తి కాడు, హింసించే వ్యక్తి కాడు, హింసను అనుభవించే వ్యక్తి. జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నవారు క్రీస్తులోనికి మారిన తరువాత స్వభావాలను మార్చుకోలేకుండా ప్రాచీన స్వభావములోనే ఉన్నారు. ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు, క్రైస్తవుల మధ్య సంఘర్షణలు, వీటిని గురించి ఆలోచిస్తే నాయకులను చెప్పుకుంటూ, బోధకులను చెప్పుకుంటూ వాళ్ళు ప్రజలను తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తున్నారు. ఇది బైబిల్కి విరుద్ధమైనది. ఎవరేమనుకున్నా తిరుగుబాటు చేయటం. మనకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన వారిని సహించమని దేవుడు చెప్పాడా? ఏం చెప్పాడు బైబిల్లో? జరిగిన అన్యాయానికి సహించమన్నాడా? ఎవరైనా ఒకవేళ నీకు హాని కలిగించారని నువ్వు అనుకుంటే, వారు నీకు హాని చేశారు అని నువ్వు అనుకుంటే, రోమపత్రిక 12వ అధ్యాయం ముగింపు మాటల్లో చెప్తాడు చూడండి. 17వ వచనం, రోమీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయకండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానం సమాధానం సమాధానం. ఈ సమస్త మనుష్యుల్లో హైందవులు ఉన్నారా? ఈ సమస్త మనుష్యుల్లో ఇస్లాం వాళ్ళు ఉన్నారా? ఈ సమస్త మనుష్యుల్లో ఏమండి మిగతా వాళ్ళందరూ ఉన్నారండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా పరిశోధన చేసేది, మరలా చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా లేఖనాల పరిశోధన, అది మనం ప్రారంభించాం.
ఇది అతిశయంతో చెప్పడం కాదు. 40 ఏళ్ల క్రితం ఈ మహా విప్లవాన్ని, బైబిలుకు బైబిలే సమాధానం చెప్పాలి అనే ఒక గొప్ప నినాదానికి నాంది పలికి, బైబిలులో ఉన్నది ఉన్నట్టుగా ప్రబోధన చెయ్యాలి అన్నది జైశాలి గారు ఈ విధానానికి నాంది పలికారు. ఆయనే స్ఫూర్తి. బైబిల్ ఎలా చదవాలి, బైబిలుకు బైబిలే సమాధానంగా చూపాలి అని. మరి ఈరోజు క్రైస్తవ్యం ఒకప్పుడు సహనం కలిగిన క్రైస్తవ్యంగా ఉండేది. ఇప్పుడు ఏంటి? వాళ్ళని శిక్షించినంత వరకు. ఏమండి? అవసరమైతే మా చేతులతో మేమే దాడి చేసేంత వరకు. ఏమని మాట్లాడుతున్నారు? వారి మాటల్లో ఈరోజు మీరు విన్నారండి. ఇది క్రైస్తవ్యం సరిదిద్దుకోవాలి. అన్యాయం జరిగితే సహించాలా? అన్యాయం జరిగిందని ఎదురు తిరగాల? బైబిల్ చెప్పిందేంటో మనం చూడాలి. బైబిల్ చెప్పిందేంటో మనం చూడాలంటే మనం బైబిల్ ప్రకారంగా ప్రవర్తించగలుగుతున్నామా లేదా లోక మర్యాద ప్రకారంగా చేయగలుగుతున్నామా? బైబిల్ మర్యాద ఒకటి ఉంటుంది, లోక మర్యాద ఒకటి ఉంటుంది. ఏ మర్యాదను మనం అనుసరిస్తున్నాము అన్నది చాలా చక్కగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉంటున్న పౌలు గారు చెబుతున్న ఈ మాటల్లో, ఒకప్పుడు ఆయన దోషకుడు, హింసకుడుగా ఉన్న ఆయన అన్నిటినీ సహించేవానిగా మారిపోయాడు. ఆయన కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యొద్దు, సఖ్యమైతే మనుష్యులందరి దృష్టికి మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. ఏమండి, ఇప్పుడు సమాధానం మనకు అందరితో కావాల్సిన అవసరత ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకండి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం? ఎందుకు ఎదుటి వాళ్ళ మీద తెగబడి దాడి చేయాలనుకోవటం? వారి మత గ్రంథాలు, వారి విశ్వాసాలను, వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించటం వలన సమాధానం ఉందా? అశాంతి నెలకొందా? చెప్పండి. ఈరోజు హైందవ సోదరులలో క్రైస్తవ్యం కరెక్ట్ చేసుకోవాలి దీన్ని. ఎవరైతే ఇలాంటి భావజాలం కలిగి ఉన్నారో వారు సరి చేసుకోవాలి, బైబిల్ ప్రకారంగా సరి చేసుకోవాలి. దేవుడు ఏమని చెబుతున్నాడు, మనం ఏ విధంగా చేస్తున్నాము, ఈ రెండిటిని పోల్చుకోవాలి. పేతురు పత్రికలో ఒక మాట ఉంది, అది చదివిన తర్వాత మరలా ఇక్కడికి వద్దాం. పేతురు ఆయన మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. పనివారులారా, మంచివారు సాత్వికులైన వారుగా మాత్రమే కాకుండా ముష్కరులు, వాళ్ళు దుర్మార్గులు, మిమ్మల్ని హింసించేవాళ్ళు, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడుండండి. ఎవడైనను ఒకవేళ అన్యాయం, జాగ్రత్తగా చూడండి మాట, ఎవడైనను ఒకవేళ అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము పడుతూ సహించిన ఎడల అది హితం. ఏది హితం? ఎవరికి హితం? దేవునికి హితం, బైబిలుకు హితం, సత్యానికి హితం. ముష్కరులు, దుర్మార్గులండి. మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళారు, మిమ్మల్ని కొట్టారు. వాక్యం చెప్పడానికి వెళ్ళారు, మీరు ఏ మత గ్రంథాన్ని దూషించలేదు, ఏ దేవీ దేవతల్ని మీరు పన్నెత్తొక మాట అనలేదు. మనిషికి మరణమే ముగింప అని కరపత్రాన్ని ఇచ్చారు. మన కరపత్రాలు చూడండి, మన కరపత్రాల్లో ఏ దేవతల గురించైనా దేవుళ్ళ గురించైనా ఉంటుంది. సువార్త కరపత్రాల్లో ఒకవేళ ఇతర సంఘాలలో ఉన్న సోదరులైన వాళ్ళు ఎవరైనా సువార్త కరపత్రాలు కావాలి అంటే మా దగ్గర మమ్మల్ని సంప్రదించండి, మేము ఇస్తాం. అందులో చాలా జనరల్ సబ్జెక్ట్, కేవలం యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు, అదే కదా సువార్త. ఎందుకైనా మరణించాడు, మరణించడానికి అవకాశం ఉందా, తిరిగి లేవడానికి అవకాశం ఉందా అనే ఒక ఉదాహరణలతో ఉన్న చక్కటి ఒక 2-3 పేజీల కరపత్రం, సింపుల్ కరపత్రం. అది చదివితే ఎవరికి కోపం రాదు. ఏమండి, ఈ మధ్యనున్న వాళ్ళు ఎలాంటి వారుగా మారిపోయారంటే సినిమా యాక్టర్ల పేర్లు చెప్పుకొని, ఏమండి, ఆ సినిమా యాక్టర్లు
వాళ్ళకున్న పేర్లను బట్టి ఏమండి వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఒకప్పుడు ఆ సినిమా హీరో బైబిల్ చదివినోడు మావోడే అంటున్నాడు. ఏమండి ఈ రోజుకి వాళ్ళు హైందవ్యాన్ని స్వీకరించి వాళ్ళు నమ్ముకున్న ధర్మంలో వాళ్ళ మతాన్ని స్వీకరించి ఉంటే, ఒకప్పుడు అతను క్రైస్తవుడే అని నువ్వు చెప్పటంలో అదేమైనా అర్థం ఉందా? అంటే సోషల్ మీడియాలో ఇటువంటి సువార్త ప్రకటిస్తున్న వాడి మాటలు వీడియోలతో సహా చక్కర్లు కొడుతున్నాయి. ఇది గమనించాలి మీరు. ఏమండి బైబిల్ ఏం చెబుతుంది, వీళ్ళు ఏం చెబుతున్నారు, ఏం ప్రకటించమని బైబిల్ చెప్పింది, ఏం ప్రకటించడానికి వీళ్ళు నడుం కట్టారు. మన పాటల కోసం చెప్పాను నేను. ఏంటి పాట ఎవరి కొరకు పాడాలి, ఆ పాటలో ఏముండాలి అని నూతన నిబంధనలో క్రైస్తవులకు హెచ్చరిక చేశాడు అన్నది వివరించాను. ఏమండి ఈ రోజున్న క్రైస్తవ్యంలోని పాటలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. బైబిల్లో రాయబడినట్లుగా బోధ, హెచ్చరిక ఎదుటవాడిని మార్చడానికి ఉందా, ఇది చెక్ చేయాలి. అలాగే ఇప్పుడు సవరణ బైబిల్లో ఉన్నట్లుగానే ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు క్రీస్తును ఒప్పింప చేయడానికి సువార్త ప్రకటిస్తున్నారా, లేదా ఇతర నమ్మకాలను ఇబ్బంది పరుస్తూ, గాయపరుస్తూ, వారితో ఉన్న సఖ్యత, శాంతి, సమాధానాన్ని పగులగొడుతూ, విఘాతం కలిగిస్తూ, వాళ్ళని రెచ్చగొడుతూ, ఏమండి వారి ద్వారా అనేక హింసలు పొందుతూ తిరిగి ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగోండి ఈరోజు మేము ప్రభువు కోసం, బైబిల్ కోసం ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నాము. తప్పది. నిజముగా క్రీస్తు కొరకు మీరు ప్రకటిస్తున్నప్పుడు చాలామంది సేవకులను కూడా మనం చూసాం, వాళ్ళు కరపత్రాలు పంచుతున్నారు. ఆ కరపత్రాల్లో మంచి ఉంటే, కేవలం క్రీస్తు సువార్త ఉంటే అలాంటి వాళ్ళని అభ్యంతరపరిచారనుకోండి. మన పిల్లల్నే కొంతమందిని అభ్యంతరపరిచారు. మన పిల్లలే, ముంబైలో ఉన్న మన పిల్లలే చక్కగా ఎవరిని కించపరచకుండా రాసిన కరపత్రాలను, కేవలం యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించే కరపత్రాలను పంచుతుంటే వాళ్ళని కొట్టారు, అవమానించారు, బూతులు మాట్లాడారు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అవి సహించండి. మీరు వాళ్ళని ఎదురుదాడి చేసి, దూషించి, వారి దేవుళ్ళను గూర్చి అక్రమంగా మాట్లాడి, వాళ్ళతో ఉన్న సత్సంబంధాన్ని తెంచుకొని, ఈరోజు మతోన్మాదులైన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? వాళ్ళు అంటున్న మాట, మేము ఎందుకు బైబిల్ మీద దాడి చేస్తున్నామంటే మొదట మీ వాళ్ళే మొదలు పెట్టారు. వాళ్ళ మాటలు వినండి. మొదట ఒక పాస్టర్ ఉన్నాడు, అదిగోండి అతను ఒక పుస్తకాన్ని రాశాడు, హైందవుల గురించి, క్రైస్తవ్యాలను గురించి రాశాడు. అంతకు మునుపు కూడా చాలామంది బోధకులైన వాళ్ళు ఈ సువార్తల పేరట, సభల పేరట వేదికల మీదకి వచ్చి మా దేవుళ్ళు గూర్చి, రాళ్ళు గూర్చి, తర్వాత చెట్లను గూర్చి మాట్లాడి హేళనగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకే ఈరోజు మేము తిరుగుబాటు ప్రారంభించామన్నారు వాళ్ళు. నిజమే అది. ముందు మనమే నోరు చేసుకున్నాం. నీ దగ్గరున్న సత్యాన్ని ప్రకటించడం చేతకాక, నీ దగ్గరున్న పరిశుద్ధతను, పవిత్రతను నిరూపించుకోవడం చేతకాక, వాళ్ళ అపవిత్రతలను గూర్చి, వాళ్ళ తప్పులను గూర్చి మాట్లాడడం వలన వాళ్ళని పరోక్షంగా రెచ్చగొట్టి బైబిల్ మీద దాడి చేసేటట్లుగా వీళ్ళు ఒక తప్పుడు విధానానికి వీళ్ళు ముందుకు నెట్టారు. ఇదేనా బైబిల్ కోరుకుంది? మరలా చదువుతాం. పేతురు గారు రాస్తున్న, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాస్తున్న ఈ మాటలు యావత్ క్రైస్తవ్యం వినాలి. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని దూషిస్తే, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని హింసిస్తే, దానికోసం పేతురు గారు ఏమన్నారు చూడండి. ముష్కరులైన వాళ్ళు ఒకవేళ మీ యజమాను ఎదుట పొరుగున్నవాడు అయితే మీరు లోబడి ఉండండి. ఎవడైనా ఒకళ్ళ అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితం, అది మంచి. అంటే నువ్వు ఎవ్వరిని దాడి చేయకుండా నీ మీద దాడి చేస్తే అది హితం. నువ్వు ఎవ్వరిని కించపరచకుండా ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే నిన్ను గాయపరచటం అది హితం.
అది హితమగును. ఏమండి? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? నువ్వు తప్పు చేసి నోరు పారేసుకొని వాళ్ళని రెచ్చగొట్టి శాంతి సమాధానాలకు విఘాతం కలిగించి, ఏమండి, అప్పుడు మీరు కష్టాలు అనుభవిస్తున్నాం, జైలులోనికి వెళుతున్నాం, దెబ్బలు తింటున్నాం అని చెప్పటం ధర్మం కాదు. బైబిల్ దానిని అంగీకరించదు. అదే ఈ మాట, తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఏంటా మేలు? ఏంటా మేలు? ఇప్పుడు రండి రోమాపత్రికకి 12వ అధ్యాయం. ఇది పేతురు గారి మాట అయితే పెద్ద, అది పౌలు గారి మాట. ఏంటా మాట? కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చెయ్యొద్దు, సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, అందరితో, ఇరుగు పొరుగోళ్ళతో సమాధానం 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 ఉండమన్నాడా? మరి ఎందుకు క్రైస్తవులు సమాధానంగా ఉండట్లేదు చెప్పండి? ఇతర దేవుళ్ళ గ్రంథాల గురించి మీరెందుకు పుస్తకాలు రాస్తున్నారు? అసలు ఎవరు మీరు రాయడానికి పుస్తకాలు? మా గ్రంథాన్ని అన్నారు కాబట్టి అండి మేము రాస్తున్నాం. తప్పు. దేవుడు అన్నాడా? వాళ్ళ గ్రంథాలను దూషిస్తున్నారు కనుక మీరు వాళ్ళ గురించి రాయండి అన్నాడా? వాళ్ళు ఒకవేళ మీకు అన్యాయం చేసిన, కొలసి పత్రిక చూద్దాం ఒక మాట, మరలా వద్దాం ఇక్కడికి, రోమాపత్రికకి. కొలసీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 13. ఎవడైనను ఎనీబడి తనకు హాని, నాకు చాలా ఇబ్బంది కలిగిందండి, వాడు కొట్టాడు, తిట్టాడు, కేసు ఫైల్ చేశాడు, తనకు హాని కలుగజేసెనని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. అంటే ఒకవేళ నేను మీకు అన్యాయమే చేస్తే మిమ్మల్ని తిరుగుబాటు చేయమన్నాడా? నా విషయంలో మిమ్మల్ని సహించమన్నాడా? చెప్పండి, బైబిల్ ఏం చెప్పింది? మరలా ఎవరైనా కానివ్వండి, తనకు హాని, నాకు హాని కలిగిందండి, ఆమె వల్ల నాకు హాని కలిగింది, ఈయన వల్ల నాకు హాని కలిగింది, మతోన్మాదుల వల్ల హాని కలిగింది, పలానా వ్యక్తుల వల్ల హాని కలిగింది అని అనుకుంటే ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏమండి, ఒక పరాయి దేశం, ఆస్ట్రేలియా దేశంలో వారి యొక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ జాతీయతను కలిగి ఉండి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ఏమండి, ఆ దేశం యొక్క పౌరసత్వమును, అక్కడ వాళ్ళు జీవించే జీవన విధానాన్ని కలిగి ఉన్న వాళ్ళు విడిచిపెట్టి సేవార్థమై ఇండియా దేశం వచ్చారండి. ఎవరు? గ్రాహం స్టెయిన్స్. మీకు తెలుసు, ఒరిస్సాలో దారుణంగా సువార్థికుడైన స్టెయిన్స్ గారిని, ఇద్దరు చిన్న పిల్లల్ని దారాసింగ్ అన్నవాడు, మరికొంత ముష్కరులైన వాళ్ళు కాల్చి చంపేశారండి, మంటలతో నిప్పంటించి. ఏమండి, ఆ తల్లి ఏమంది? మీకు తెలుసు, నేను దారాసింగ్ని క్షమిస్తున్నాను, రండి మనమంతా ధర్నా చేద్దాం న్యాయం జరిగినంత వరకు అని పిలుపునిచ్చిందా? చెప్పండి. ఏం జ్ఞానం ఉంది వీళ్ళకి? ఏం జ్ఞానం ఉంది వీళ్ళకి? మీకు అన్యాయం జరిగింది అనుకుంటే సహించమని బైబిల్ చెబుతుంది. మరి యేసుప్రభు వారికి జరిగింది అన్యాయమే. న్యాయమైన తీర్పు ఆయనకి తీర్చబడింది. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడిగా వెళ్ళిపోయాడు ఆయన. మరి అపోస్తులు ధర్నా చేశారా? మా యేసుప్రభు వారికి న్యాయం జరిగినంత వరకు, యేసుప్రభు వారు విడుదలైనంత వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం, నిరసనలు కూర్చుంటున్నాం అన్నారా? లేదు. అన్యాయం జరిగితే ఏ సందర్భంలోనైనా సరే బైబిల్ విధానం అండి వాళ్ళు ఫాలో అయింది. ఎవరు? గ్రాహం స్టెయిన్స్, ఆయన భార్య మాట అంది. ఏమండి, మరి ప్రవీణ్ పగడాల గారి భార్య కూడా ఇదే మాట చెప్పింది. ఆవిడ వెరీ గుడ్, మాట మంచిది, ఆ నిర్ణయం మంచిది. ఆయన చంపబడ్డాడో చనిపోయాడో అనేది పక్కన పెట్టండి, కానీ
విషయం తెలియక ముందే ఆమె ఒక మాట అంది, ఒకళ్ళు నా భర్తని నిజంగా ఎవరైనా మతోన్మాదులు చంపుంటే, ఎందుకంటే వీళ్ళందరూ అభియోగం మోపుతున్నారు కాబట్టి నేను క్షమిస్తున్నాను. ఆవిడే క్షమించేసింది, మనమంతా ఎందుకు గోల్ చేయాలి చెప్పండి? రక్త సంబంధికురాలు, ఆయన జీవితాన్ని ఆమె ఆయనతో పంచుకున్న ఏమండి సగభాగం, భాగస్వామి, జీవిత భాగస్వామి, ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎందుకండి మనం అంతా ఎలా మారిపోయాం చెప్పండి? ఆలోచించాలి. క్రైస్తవ్యం బైబిల్లో ఉన్నదేంటి, మనం చేస్తున్నదేంటి ప్రశ్నించుకోవాలి మనం. ఇది దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు, నేను కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. దేవుడే బైబిల్ తరపున మిమ్మల్ని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. మీకు అన్యాయం జరిగిందా? అయితే ఏమంటున్నాడు అక్కడ? చదువుదాం మరలా మాట. కొలసి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేశానని అనుకుని ఎడల, నువ్వు అనుకున్నావా కొట్టి చంపేశాను అనుకుంటున్నావా? నీకు ఇబ్బంది కలిగింది, తప్పుడు కేసు ఫైల్ చేశాను అనుకుంటున్నావా? ఏమండి? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏమండి? నా మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. ఏమండి? నా మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. నేను కేసు గెలిచాను. గెలిచినందుకు వాళ్ళ మీద మరలా నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. నన్ను అడిగారు, మీరు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా అని అడిగారు. నేనేమన్నానంటే, నేను ఏ చర్యలు తీసుకోవాలనుకోవటం లేదు. ఎందుకంటే ఒక తప్పుడు కేసు పెట్టినందుకు కూడా, ఎందుకంటే నిరూపితం కాలేదు, చేసిన అభియోగాలలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, అబద్ధం కనుక. అప్పుడు కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చిన తర్వాత ఒకటి అడిగారు, వాళ్ళు మీ మీద తప్పుడు అభియోగం చేసి మీ యొక్క పేరు ప్రఖ్యాతులను చెడగొట్టినందుకు మీరు పరువు నష్టం కానీ లేదా ఇప్పుడు పెట్టిన ఈ సెక్షన్లు బట్టి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అని అడిగారు. నేను తీసుకోదలుచుకోవట్లేదండి. అయిపోయింది. ఎందుకు తీసుకోలేదు? గెలిచిన తర్వాత కూడా తీసుకునే హక్కు నాకు ఉంది, కానీ ఎందుకు తీసుకోలేదు? బైబిల్ ప్రేమ, క్షమ, దయ, కరుణ, సహోదరుని గెలవడానికి ఏం చేయాలి? మనమంతా పగ సాధిద్దామా? నో, పగలు కాదు, కక్షలు కాదు. ఈరోజు ఏంటండి, క్రైస్తవ పాస్టర్లను చెప్పుకొని పగలుడు రగిల్చేవాళ్ళుగా మాట్లాడుతున్నారండి. ఆవేశం. ఎందుకు ఆవేశం అంటే దైవావేశం అన్నారు. షటాప్. దైవావేశం తప్పది. దైవావేశం వల్ల లేఖనము రాయబడింది, నిన్ను ఆవేశంతో రెచ్చిపోమని చెప్పలేదు. లేఖనము దైవావేశం వల్ల కలిగిందంటే ఎంతమందిని కొట్టేసి రాయించాడు దేవుడి? అంటే బైబిల్ చదవటం రాదు, బైబిల్ని అప్లై చేయటం రాదు వీళ్ళకి. ఈరోజు సర్వసత్యాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ సార్వత్రిక క్రీస్తు సంఘం బైబిల్లో ఉన్న నిజాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తుంది క్రైస్తవ్యానికి. ఇది యావత్తు క్రైస్తవ్యం విని బైబిల్లో రాయబడిన వాటి ప్రకారం చేసి క్రీస్తు మెప్పు పొందాలి, దేవుని మెప్పు పొందాలి, ఇక్కడ మనుష్యుల మెప్పు కాదు. ఇన్ని లక్షల మంది అడుగుతున్నారు కదండి ప్రపంచవ్యాప్తంగా. మరి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? ఎవరి మెప్పును కోరుకుంటున్నావు? పౌలు గారు ఒక మాట అన్నారు, ఆ మాట కూడా చదువుతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో. ఈరోజు చాలా మంది మనుషులు ఏమైనా అనుకుంటారేమో, నేను ఆల్రెడీ మాట్లాడాను గనుక, ఒకవేళ మనుషులు ఇప్పుడు నేను కానీ ఒకవేళ మౌనం అయిపోతే నన్ను వాళ్ళు దూషిస్తారేమో, నిందిస్తారేమో అనే మనుష్యుల మెప్పును కోరుకునే వాళ్ళు మెజారిటీ ఉన్నారు, ఎక్కువ మంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే, నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. క్రీస్తు దాసుడు కాను నేను. మరి క్రీస్తు దాసుడు కావాలి అంటే మనుషులు మెప్పొద్దు. మనుషులు ఏదో అనుకుంటారండి, నా మీద కామెంట్లు పెడతారేమోనండి, నన్ను ఏదో దూషించుకునేవండి. పరలోకాన్ని ఇస్తారు వాళ్ళు. పరలోకాన్ని ఇచ్చేది దేవుడు, వాళ్ళు కాదు.
కనుక నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టేవాడిని కానంటున్నాడు. దేవుని పిల్లలారా, మనం చేసే ఏ పోరాటమైనా అది క్రీస్తు పక్షమునైన పోరాటమై ఉండాలి. క్రైస్తవులు అన్యాయంగా హింసిస్తున్నారా? క్రైస్తవులు అన్యాయంగా హింసిస్తున్నారా? ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని అడగండి శాంతియుతంగా. రెచ్చగొట్టే ధోరణి కాదు. దాడి చేస్తాం, అడ్డొచ్చిన వాళ్ళని తీస్తాం, కోస్తాం, అయి కాదు, అనకూడదు అలా. ఏమండి, మా క్రైస్తవుల హక్కులను కాపాడండి అని అడగండి. ఎందుకంటే మీ మీద ప్రభుత్వం చేసేవాళ్ళు ఉన్నారుగా. ఏమండి, వాళ్ళు దేవుని వల్ల నియమించబడిన వాళ్ళుగా. ప్రశ్నించండి. కానీ ఈరోజు సహనానికి బదులు, ఏమంటే ఒకళ్ళు అన్యాయం జరిగింది అనుకోండి, లీగల్గా ప్రజల ద్వారా విజ్ఞాపన పూర్వకంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇవ్వండి, తప్పలేదు. ఏమండి, శాంతియుతంగా దేనినైనా చెయ్యొచ్చు, అడగొచ్చు. కానీ ఇది బేస్ చేసుకొని ఎప్పుడైతే జనాలు గుమికూడారో, ఈ జనాలలో తామేదో గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసమో, ఏదో సెలబ్రిటీ అయిపోదాం అనుకునే ఒక ఆలోచనతోనో, లేదా ఏమంటారు దాన్ని, అభిమానాన్ని చొరగొనటం కోసమో వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే, ఇక కెమెరాలు మైకులు కనబడగానే రెచ్చిపోవడం ప్రారంభించారు. సామరస్యపూర్వకంగా అడిగితే, ఏమండి మాకు సందేహంగా ఉంది ఈ విషయంలో, ప్రభుత్వం దీనికి సంబంధించింది ఏదైనా చెయ్యండి, మేము ఎటువంటి కీడు ఎటువంటి హాని ఎవరికి చేయదలుచుకోవట్లేదు అని అడిగితే తప్పు కాదు. కానీ గతంలో క్రైస్తవ్యం అయిన వాళ్ళు, బోధకులైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? అదే పనిగా వేదికల మీద వాళ్ళు దేవుళ్ళు తిట్టారా లేదా? కాదని చెప్పమని చూద్దాం. పుస్తకాలే రాశారు, సాక్ష్యాలున్నాయి. వాళ్ళ ప్రసంగాల్లో ఇష్టానుసారంగా వాళ్ళ దేవుళ్ళని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక వాళ్ళందరూ కక్ష కట్టరా? నువ్వు క్రైస్తవుడు కాబట్టి సామరస్యపూర్వకంగా సహిస్తావు, కానీ వాడు క్రైస్తవుడు కాడు, వాడు సహించడు. దానివల్ల నష్టం, దానివల్ల నీ కీడు కొని తెచ్చుకుంటున్నావు. వద్దు, తప్పు. కుటుంబాలున్నాయి, మీరు అన్యాయం కాకూడదు. సంఘాలున్నాయి, మీకు అన్యాయం జరగకూడదు. మంచిగా వెళ్ళండి. మంచిగా అడిగినందుకు ఇప్పుడు పేతురున్నారండి, యోహాను గారు ఉన్నారండి. మీరు క్రీస్తు సువార్తను ఎంత మాత్రమూ ప్రకటించకూడదు అని ఆ రోజు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ రోజు యోధ మత ఛాందస్యవాదులు వాళ్ళని అడ్డగించారు. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? మీరు ఎన్ని చెప్పినా మేము ప్రకటిస్తాం. దాడి చేయలేదు వాళ్ళు, దెబ్బలు తిన్నారు, సహించారు, ఓర్చుకొని సువార్త చేశారు. ఈరోజు మనం అదే చేయాలి. మనం కూడా అదే చేయాలి. అన్యాయం ఒకవేళ జరిగినా అన్యాయాన్ని సహించి ముందుకెళ్ళాలి. అది బైబిల్ చెప్పిన విధానం. మరి ఈ విధానాన్ని ప్రక్కన పెట్టి ఎందుకు మనుష్యులను ఉద్రేకపరుస్తున్నారు? వెనకాతల వాళ్ళందరూ ఏం గోల్ చేస్తున్నారు? వాళ్ళంతు చూస్తాం, వాళ్ళు శిక్ష పడాలి, ఏమండి, వాళ్ళు చావాలి. ఎవరో ఏంటో ఇంకా తెలీదు, ఎంతవరకు నిజాలో ఇంకా తెలీదు, దేవునికి తప్ప, జరిగిన వాళ్ళు అక్కడున్న వాళ్ళకి తప్ప. ఏమండి, మరి అలాంటప్పుడు క్రైస్తవ్యం ఎటువైపు వెళుతుందో అన్నది వీళ్ళు పరీక్షించుకోవాలి. ఇప్పుడు రండి మరలా రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 17 వచనం చదువుతాండి మరలా. కీడుకు ప్రతి కీడు వద్దు నాయన, చేయకండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అని ఈ మాట చెప్పినందుకు ఇక మీదట ఎవరు ఇతర మనుష్యులను దూషించకూడదు. అండర్లైన్ చేసుకోవాలి మీరు దీన్ని. ఎనీ పాస్టర్, ఎనీ బోధకుడు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే శాంతి సమాధానాలను కోల్పోయే విధంగా, పోగొట్టే విధంగా, రెచ్చగొట్టే ధోరణిలో ఎవ్వరూ మాట్లాడకూడదు. సఖ్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండుడి. మరి బైబిల్లో ఈ మాట గౌరవించొద్దా? రెచ్చగొడదామా వాళ్ళని? మీ దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ గ్రంథాలు ఇలాంటివి, అందులో ఇన్ని తప్పులున్నాయి, రెచ్చగొడతారా?
సమాధానం వద్ద ఇంక వాడేం సమాధానం పడతాడు? వాడికి రావాల్సిన సమాధానం కాదు, ఆవేశం. వాడికి ఆవేశం వచ్చేసింది. మరి ఇప్పుడు వీళ్ళు ఆవేశపడుతున్నారు. పదజాలం కూడా ఎలాగుందంటే ఇక బూతులు ఒక్కటే రావట్లేదు అంతే. ఎందుకంటే మేము క్రైస్తవులు ఇక్కడ మాట్లాడకూడదని ఏదో కొంత నియమ నిబంధనతో ఆగారంతే. లోపల ఉన్నాయి, బయటికి రావట్లేదు అంతే. ఏమండి? పదజాలాలు ఆవేశపూరితంగా, ఏమండి, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. మనం తప్పు చేశాం, వాళ్ళ దేవీ దేవతల గురించి మాట్లాడి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏమండి? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక మీదట ఎప్పుడు వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు. నమ్మితే నమ్ముతాడు, మనం మంచిని ప్రకటిద్దాం. ఇది నమ్మితే వాడు మారుతాడు. అది స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది అందరికీ. ఇలాంటి సందర్భాల్లో క్రైస్తవుడు నిర్ణయం తీసుకోవాల్సింది బైబిల్లో మాటను బట్టి. అందుకే అంటున్నాడు 12:18, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఇంకేమన్నాడు? కింద చూద్దాం, ఇంకా ఉంది. ప్రియులారా, వద్దర్రా, మీరు పగలు తీర్చుకోకండి, కక్షలు తీర్చుకోకండి. దేవుని ఉగ్రత అంటూ ఒకటి ఉంది. నేనున్నానుగా, మీకు అన్యాయం జరిగితే తండ్రిగా నేను చూస్తూ ఊరుకోనుగా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి నీ శత్రువులు ఆకలిగుంటే భోజనం పెట్టయ్యా, ఆ దాహంతో ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇయ్యయ్యా. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్ప ప్రేమతో పొయ్యమన్నాడు. అంతేగాని డైరెక్ట్గా నిప్పులన్నింటి పొయ్యిలో తీసుకొచ్చి నెత్తి మీద పోయడం అని కాదు. అక్కడ వీళ్ళు చేస్తుంది డైరెక్ట్గా నిప్పులు వేస్తున్నారు నెత్తి మీద. అలా మండిపోయిన తర్వాత నీ కాల్చికి ఏం చేస్తాడు? ఏమండి? ఇక్కడ ప్రేమతో నిప్పులు కుప్పగా పోయమంటే ఈ ఏకంగా నిప్పులే తెచ్చాడు మీద పోస్తున్నాడు. ఇదేనా బైబిల్? కాదు, ఇది బైబిల్ విధానం కాదు. ప్రేమతో గెలవండి, ప్రేమతో వాళ్ళు మార్చండి. కీడు వలన జయింపబడక అంటున్నాడు చూడండి. అందుకే నేను పగ తీర్చుకుంటాను, మీ చేతికి మట్టి అంటనివ్వకండి. మీరు చట్టాల్లోనికి వెళ్ళిపోతారు, మీరు నేరస్తులుగా పరిగణించబడతారు. కనుక మీరెవరు? వాళ్ళ జోలికి వెళ్ళకండి, విడిచిపెట్టేయండి, నాకు అప్పగించండి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను దేనికైనా సరే. మీకు అన్యాయం జరిగిందా? నాకు తెలుసు కదా, నా కళ్ళు ఎవడు కప్పుతాడు? ఏమండి? మీరు కామ్గా ఊరుకోండి, అన్యాయాన్ని సహించండి. అన్యాయం జరిగింది మీకు, సహించండి, ఆయన చూసుకుంటాడు అని ఏమంటున్నాడు ఇక్కడ కిందకి వెళ్ళేసరికి? కీడు వలన జయింపబడక, మీరు జయింపబడకండి కీడు చేత, మేలు చేత కీడును జయించుము. మంచి చేత చెడును చంపండి. కానీ దూషణ మాటలు, ఏమండి, అసభ్యకర పదజాలాలు, రెచ్చగొట్టే విధానాలు మాటలాడటం వల్ల వీళ్ళ కోపం 10 రెట్లయితే వాళ్ళ కోపం 100 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. దానివల్ల ఎంత వ్యంగ్యంగా ఆడలేదు మగ లేదండి, ఎవరు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారండి. ఆడది కూడా అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడుతుందంటే వాళ్ళకి ఎలాగ సిగ్గులేదు. సంస్కారహీనులు మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడలేవు కదా అలాగా. లేదండి, కొంతమంది మాట్లాడుతున్నారండి, తప్పు. వాళ్ళు మాట్లాడారు, నువ్వు అలాగే సంస్కారహీనంగా మాట్లాడతావా? మీ నోటి చేత అలా మాటలు రావద్దని కదా అన్నాడు దేవుడు. మీరు అలా మాట్లాడకూడదని కదా దేవుడు చెప్పాడు. వాక్యంతో హెచ్చరించు, వాక్యంతో గద్దించు, ఏది మంచో వాళ్ళకి చెప్పు, ప్రేమగా చెప్పు, అవసరమైతే వాళ్ళు మార్చు. వీటన్నిటినీ పక్కన పెట్టి లోక మర్యాద చొప్పున వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కూడా అనేక మంది యువతను రెచ్చగొడుతున్నారు. మేము ఊరుకోం, తాడో పేడో తేలుస్తాం, ఏం జరుగుతుంది జరుగుతుంది. ఎవడు ముందొస్తాడో, నేను వెళ్లే ముందు నా మార్గానికి వాడు తల తీసైనా ముందుకెళ్తానంటున్నారండి. అయ్యో, నేను ఆశ్చర్యపోయినాడు ఆ మాట విని. తల తీసి ముందుకెళ్తావా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప దెబ్బ తిని వెళ్ళమని యేసుప్రభు చెబితే, అది పేతురు గారు, పౌలు గారు తమ జీవితాల్లో అలవర్చుకొని చేసి చూపిస్తే, వీళ్ళేంటంటే ఎలా మారిపోయారు? ఏంటి వీళ్ళు ఎలా మారిపోయారు అంటే, తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు అంతే. నిజానికి వాళ్ళు క్రైస్తవులు కారు.
రియల్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ ఎవరు? బైబిల్ ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో. మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకోకండి. ఏమన్నాడు? విన్నవాడు గొప్పోడు కాదు, వాక్యమును ప్రకటించేవాడు గొప్పోడు కాడు, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెను అంటున్నాడు. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 చూడండి. అర్రా ఏమండి, నేను చెబుతున్న ప్రతి మాటకి బైబిల్ బేస్, బైబిల్ మూలం చూపిస్తున్నాను మీకు. చూడాలి. వ్యక్తులకు అభిమానులుగా ఉండకండి, సంఘాలకు అభిమానులుగా ఉండకండి, సంస్థలకు అభిమానులుగా ఉండకండి, బైబిల్కి అభిమానులుగా ఉండండి, దేవునికి అభిమానులుగా ఉండండి. ఈరోజు క్రైస్తవం ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక బైబిల్తో సంబంధం లేదు. వాళ్ళ నాయకుడే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ సంస్థే వాళ్ళకు ముఖ్యం, వాడు ఏం చెబితే ఇది చేయడానికి వీళ్ళు సిద్ధం. అలా ఉండొచ్చా? నో, ఉండకూడదు. అందుకే ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసం చేసుకోవద్దర్రా, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెను. వాక్య ప్రకారము ప్రవర్తన. మరి వాక్యం ఏం చెప్తుంది? కీడు జరిగిందా? సహించండి నాయన. అన్యాయం జరిగిందా? క్షమించండి నాయన. ఇదే బైబిల్ చెప్పింది. ఇదే కదా బైబిల్ చెప్పింది. మరి ఈరోజు క్రైస్తవులు అనుసరిస్తున్న విధానం ఏంటి చెప్పండి? అంటే వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తన లేదు. మరి వాళ్ళ క్రైస్తవులు అవుతారు చెప్పండి వీళ్ళు? నో, వాళ్ళు నిజ క్రైస్తవులు కారు. ముసుగులో ఉన్న దొంగ క్రైస్తవులు. ఎవరు రియల్ క్రిస్టియన్స్, ఎవరు ట్రూ క్రిస్టియన్స్, ఎవరు నిజముగా క్రైస్తవులు అంటే ఎవరు బైబిల్లో ఉన్న ప్రకారంగా ప్రవర్తిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. ఒక పౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, ఇప్పుడు మారిపోయాడు, సహించాడు, భరించాడు, క్షమించమని వేడుకున్నాడు, కోరుకున్నాడు. అదండి మార్పు. ఇది క్రైస్తవ్యం. ఇలాంటి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మనం ఇప్పుడు ఏ ఉద్యోగాలకు వెళ్ళాలి? కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది సోదరిమణికి. ఏమండి, ఇప్పుడు వాళ్ళ పై అధికారి పిలిచి, అడిగో దొంగ వచ్చింది, నెక్లెస్ కొట్టేసింది, లోపలికి తీసుకెళ్ళి బ్యాండ్ అన్నారు. అప్పుడు ఏం చేయాలి? అంటే బ్యాండ్ వేస్తే మారిపోద్దా? చట్టం అనుకుంటుంది బ్యాండ్ వేస్తే మారిపోతారని. లేదా వాళ్ళకి ఏదో రకమైన డిగ్రీ సెక్షన్ అమలు చేస్తే వాళ్ళు మారిపోతారని. ఏమిటి, దొంగ వాళ్ళు ఎన్నిసార్లు దొంగతనాలు చేయలేదు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళట్లేదు, ఎన్నిసార్లు పోలీసుల చేత దెబ్బలు తినలేదు, మారలేదండి. బడికి వెళ్ళిపోయినోడు దెబ్బలకు అలవాటు పడిపోయి ఎలాగైతే వాడి స్వభావాన్ని మార్చుకోడో, హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు వీళ్ళని లీగల్ భాష. హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వీళ్ళు స్వభావ సిద్ధంగానే వీళ్ళు దొంగలో. నువ్వు ఎన్ని కొట్టు ఆడు మారడు. ఆడు ఒళ్ళు దెబ్బలకు అలవాటు పడిపోయింది. కొంతమంది అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి గాజులు కొట్టేశారండి, మరే మీరు దీనికి శిక్ష తెలుసయ్యా, అదిగో షర్ట్ ఇప్పేసి రెడీగా ఉంటాడు, మీరు కానివ్వండి. ఏంటి కానివ్వడం? ఇదేంటి పెళ్లి తంతు భోజనం అనుకున్నావు ఏంటి? పిలిచి పెట్టగానే నువ్వు తినేసి వెళ్ళిపోవడానికి. వాడు అలవాటు అయిపోయింది, వాడికి బ్యాండ్ వేస్తారు వీడికి. అయిపోయింది అయ్యా. ఎందుకంటే వీడి దెబ్బలు తిని 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 రాటు తేరిపోయింది వీడి శరీరం. మీరు ఏ సెక్షన్ రాసుకుంటే లోపల వేసేయండి అయ్యా, ఏదో కొన్ని రోజులు ఉంటాను నేను లోపల. 3 పూటలు అక్కడేమి ఏదో పోలీస్ స్టేషన్లో అయితే కొడతారు కానండి, జైళ్ళలో కొట్టరండి. జైళ్ళలో శిక్షలు ఏమి అమలు చేయరండి. 3 పూటలు చక్కగా భోజనం పెడతారు. నీ చేతనైతే ఏదైనా పని చేయమని పని అప్పచెప్తారు. అది లోపల చేసేది వాళ్ళు ఖైదీలకి. కనుక లోపల ఏమంటాడు, కొట్టే దెబ్బలేదు ఎక్కడికి అందులో కొడతారు, ఆ లోనకి పంపించండి, మా అత్తారింటికి వెళ్ళిపోతాను నేను. అత్తారింటికి వెళ్ళిపోవడం, 3 పూటలు చక్కగా భోజనం చేయడం. అక్కడ కూడా నాన్ వెజిటేరియన్లు పెడుతుంటారండి ఖైదీలకి వారానికి ఒకసారి. అలా పెట్టడం, హ్యాపీగా తినడం, ఒళ్ళు పెంచడం, అక్కడ కూడా కసరత్తులు చేయడం, ఏదో పని చేసుకోవడం, 4 డబ్బులు సంపాదించుకోవడం, ఆ తర్వాత బయటకు వచ్చేయడం. ఏం మారాడు? మరలా దొంగతనం. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు, బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేరస్తులుగా ఉండటం. ఇవి చూస్తున్నాం. ఎవరో ఎక్కడో కోటికొక్కడు మారుతాడండి. చాలా కష్టం మార్పు అనేది. అంటే మారటం అంటే ఏంటి? దెబ్బల వల్ల మనిషి మారడు. ఏం మారాలి? స్వభావం. అదే బైబిల్ చెప్పింది కదా. ఏం మారాలి? నీ మనసు మారాలి. మనసు మారి రూపాంతరం ఒకటి వల్ల. చదవండి ఇప్పుడు బైబిల్, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అందరు చదివారు? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమం అనుకూలమునైన సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందండి. రూపాంతరం పొందాలి అంటే ఏంటి రూపాంతరం? ఏం పొందాలి రూపాంతరం? స్వభావం మారాలి. ఒక మనిషిలోని పరివర్తన ఏమిటి? జైలులో కూడా ఖైదీల పరివర్తన కోసం వాళ్ళకి క్లాసెస్ చెప్తుంటారండి. అవసరమైతే కొంతమంది దైవజనులైన వాళ్ళు, పాస్టర్లు అయిన వాళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళి వాళ్ళకి బైబిల్ చెప్పిస్తుంటారండి. అంత మత ప్రచారం కాదు అది. అక్కడ చెప్పే మంచి మాటలు నేర్చుకొని వాళ్ళు మారుతారేమో. ఏమండి? వాళ్ళు మార్చడం అంటారు దాన్ని. ఖైదీల్లో పరివర్తన రావాలని ప్రతి జైలును కోరుకుంటాడు. ఈవెన్ ప్రభుత్వం అదే కోరుకుంటుంది, డిపార్ట్మెంట్ అదే కోరుకుంటుంది. కనుక అలాంటిది ఈరోజు మనం దాడి చేయగలమా? మరి దాడి చేయలేనప్పుడు, మార్చలేనప్పుడు ఏం చేయాలి? వాడి మనస్సును మార్చాలి. దెబ్బలతో మార్చలేని మనం వాడి మనస్సును మార్చాలి. మరి మనసు మార్చమంటే డిపార్ట్మెంట్లో వింటారేంటి? వాడిని కూర్చోబెట్టి జైల్లో 4 గోడల మధ్య, కటకటాల మధ్య, బాబు ఇది తప్పు నాయన అంటే ఎలా చూస్తాడు? వెటకారంగా చూస్తాడు. ఇటు కొట్టడానికి నువ్వు వచ్చి నాకు బోధలు చేస్తున్నావు ఏంటి? నువ్వు నీ పని అది నువ్వు కానీ ఏమండి? మారడు. మారడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కఠినమైన మనస్తత్వాన్ని కలిగిన ఖైదీలు, స్వభావ సిద్ధమైన ఖైదీలు అంటారు, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పాను కదా ఇందాడ వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కనుక మనం ఏం చేస్తాం చెప్పండి? మనం వాళ్ళని మార్చలేము. మనం మార్చాలి అంటే కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు. అప్పుడు చెప్పు, నీ మాట విలువ వాడికి అర్థమవుతుంది. ఏమండి? జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత చాలా మంది ఖైదీల్లో పరివర్తన వచ్చింది. అది నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఎవరు? గుంటూరు కేసులో బస్సు దగ్ధంలో చాలా మందిని చంపేసిన చలపతిరావు, విజయవర్ధన్ రావు, అందులో పాపం ఒక ఆయన పరివర్తన వచ్చేసింది. ఖైదీలందరికీ మాదిరిగా ఉన్నాడట. అది ప్రూఫ్, వీడియో కూడా వేసి చూపించాను. అది పరివర్తన అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకొని, మంచి మాటలు విని, తన విధానాన్ని మార్చుకొని, పని చేసుకొని మారాడు ఖైదీ. శిలువ మీద దొంగ మారాడా? మారుతారంటే మారుతారు. చెప్పే విధానంలో వాక్యము వారిని మార్చగలదు. బెదిరింపులు మారకపోవచ్చు. ఏమండి? బెదిరింపుల వల్ల మారినట్టుగా వాడు కనబడనే నిజమైన మార్పు కాదది. మరి వాడికి ఏం మారాలి? స్వభావం. అదే అంటున్నాడు, ప్రాచీన స్వభావం. దాన్ని టోటల్గా దాన్ని తీసేయాలి అంటే ఆ ఒక్క శక్తి వాక్యానికి మాత్రమే ఉందండి. అంటే క్రీస్తు మాట, దేవుని మాట శక్తి కలిగినది. అది హృదయం యొక్క తలంపుల్లోనికి వెళుతుంది. హెబ్రీ పత్రిక 4:12 ఉన్న మాట. ఆ మాట వింటే వాడు మార్పు చెందుతాడు. అలా పరివర్తన చెందినవాడుగా మాట చేత మార్చగలగాలి. ఏమండి? ఈ సమాజాన్ని చైతన్యపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందరికీ దెబ్బలు కొట్టి మారుతున్నారా చెప్పండి? పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారండి. పబ్లిక్గా లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి అన్ని మతాలలోనూ. మరి వాళ్ళు చెప్పే మాటలకు భయపడి మనసు మార్చుకునే వాళ్ళు లేరా? వాళ్ళే ఎక్కువ మంది. నిజానికి ప్రతి మనుషులోనూ స్వభావ సిద్ధంగా దుష్టత్వం, దుర్మార్గం, క్రూరత్వం ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చంపాలి అంటే ఒక మంచి ఏమివ్వాలి దానికి? కోచింగ్, టీచింగ్ అంటారు దాన్ని. ఏమండి? ఆ మంచి మాటల చేత ప్రతి మనుషులని పరివర్తన తీసుకొని రాగలం. కనుక ఆ మాట దేవునిదైతే మారుతాడు మనిషి. కనుక డిపార్ట్మెంట్ పరంగా ఒకవేళ మార్చాలి అంటే మరి నేను చేయలేకపోతున్నాను అనేది అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఏమండి, నన్ను ఈ సెక్షన్లో నుంచి తీసివేసి ఆఫీసులో పుస్తకాలు రాసుకునే సెక్షన్ ఉంటుందండి, ప్రతిదీ నమోదు చేసుకునే సెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే మనం వాళ్ళని దాడి చేయటం, వాళ్ళని కొట్టడం అది మనం చేయలేము. కీడు వాడు చేశాడు, కానీ ప్రతి కీడు అంటే మనం కూడా వాడిని కొట్టి మార్చాలి అనుకోవటం అంటే మనం నమ్మిన ధర్మం, చట్టానికి అది రైటే, చట్ట ప్రకారంగా అది రైట్. వాడిని ఆ విధంగా శిక్షించి శిక్ష అమలు చేయటం వల్ల మార్చాలి అని అనుకోవటం. కానీ ఈరోజు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది మారిపోయారు శిక్షణ అమలు చేసినంత మాత్రాన? అదే చెప్పాను కదా, ఎక్కడో కొందరు, మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మరలా వాడి స్వభావం. ఎందుకంటే వాళ్ళలోని క్రూరత్వం పోలేదు, చావలేదు. 4 గోళ్ల మధ్య ఉన్నాడు కాబట్టి వాడు ఉన్నాడు, చేయడానికి అవకాశం లేదు.
తప్పు చేయడానికి అవకాశం లేదు, వాడి చేతిలో ఆయుధం లేదు, వాడి చేతిలో నేరం చేయడానికి ఏ అవకాశం లేదు, బయటికి వాడిని విడిచిపెట్టలేదు సమాజంలో, లోపల ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చేసింది, మరలా వాడు ప్రాచీన స్వభావం వచ్చేసాడు. కనుక మార్పు ఏది రావాలి? వాడి స్వభావం మారాలి. మరి వాడి స్వభావం మారాలి అంటే వాడిని మంచి మాటలతో మార్చగలిగేది నీ దగ్గర ఉన్నప్పుడు, నీవు లోక మర్యాద చొప్పున వాడిని ఏదో కఠినంగా శిక్షించడం వల్ల మార్చేయాలి అని అనుకోవటం మన తరం కాదు. మనం వాళ్ళని అలా మార్చలేము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అమ్మా, నువ్వు కోరుకున్నావు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. అది నీకు ఇబ్బందికరమైన నీ జీవనోపాధి అయినా సరే, అయ్యా నేను కొట్టలేనయ్యా, నేను కొట్టలేకపోతున్నాను అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు? మరి నువ్వు ఎందుకు డిపార్ట్మెంట్లో చేరావు అంటారు. కనుక డిపార్ట్మెంట్లో అందరూ కొట్టేవాళ్ళుగా ఉండరు. ఏమండి, అధికారులను మన్నన చేసుకొని, ఏమండి నేను ఈ విధంగా చెప్పలేను, ఇంకెవరినైనా పంపండి అనే మాట వింటే సరే, నువ్వు చేసుకో, తప్పులేదు. ఉద్యోగాన్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. ఒకవేళ నీ పై అధికారులు అనుమతిస్తే నువ్వు ఆ జోలికి వెళ్లకుండా, అవసరమైతే వాళ్ళకి నేను కొంచెం కోచింగ్ ఇస్తానండి, టీచింగ్ ఇస్తానండి, మంచి మాటలతో వాళ్ళకి జాగ్రత్త చెప్తానండి. ఎందుకంటే పోలీస్గా మనకు కూడా ఒక బాధ్యత ఏముంది? పోలీసు వాళ్ళు అంటే ఏంటి? ఈ సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలోనే ఉంది. మొదట లా అండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేయాలి. కనుక వాళ్ళు మాటలతో కంట్రోల్ చేస్తారు, దెబ్బలతో కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. కనుక నువ్వు రిక్వెస్ట్ పెట్టుకో. లేదా నీ రిక్వెస్ట్ చెల్లలేదనుకోండి, అయ్యా మరి ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఈ సెక్షన్లో నేను చేయలేకపోతున్నాను, నా దగ్గర ఏమైనా ఆఫీస్ సెక్షన్లో ఏమైనా ఉంటే నన్ను అక్కడికి వెయ్యండి అంటే చాలామంది సమన్లు అందజేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పోలీస్ అనేసరికి, వ్యవస్థ అనేసరికి చాలా రకాలైన జాబ్స్ ఉంటాయి. అందులోని అందరూ లాఠీలు పట్టుకుని కొట్టరు. ఏమండి, ట్రాఫిక్ ఉంటుంది, అవునా, అది కూడా పోలీసే. ఏమండి, అలాగే మెమోలు అందజేసేవాళ్ళు ఉంటారు, అలాగే వారెంట్లు అందజేసేవాళ్ళు ఉంటారు, ఏమండి ఆఫీసులో రాసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా రకాలైన పనులు, బాధ్యతలు ఉంటాయి. అప్పుడు పై అధికారుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అయ్యా నేను ఈ పని చేయలేకపోతున్నాను, నా మనస్సాక్షిని గద్దిస్తుంది, నేను క్రైస్తవురాల్ని, నేను ఇలాగ చేయలేకపోతున్నాను, మీరు అనుమతిస్తే నేను ఆఫీస్ సైడ్ వెళ్ళి నేను ఏదైనా చేసుకుంటాను అయ్యా పని. వాళ్ళు అంగీకరించారా? సంతోషం, తప్పనిసరిగా నువ్వు చెయ్యి. పెద్దల మన్ననలు పొందు, నీ పై అధికారులను ఒప్పించుకో ప్రేమ చేత. మీరు చెయ్యండి తల్లి, తప్పులేదు. ఆ మాత్రం దానికి నీ జీవనోపాధిని కోల్పోమని నేను చెప్పటం లేదు. కానీ నేను మరి ఇంకా నువ్వు కొడితేనే నేను ఉంచుతాను అంటే మనం అప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను ఈ పని చెయ్యలేను అంటే దేవుడి కోసం అప్పుడు ఏం చేయాలి? మరి నీ ఉన్న విధానాన్ని బలవంతంగా ఒకవేళ నేను నేరస్థాపన చేసి తుపాకీ చేతికిచ్చి కాల్చేయి అన్నారు అనుకో, కాల్చేస్తావా? ఏమండి చెప్పండి. తుపాకీ నీ చేతికి ఇచ్చారు, వాడికి బేడీలేసి, ఎందుకంటే కొంతమంది పోలీసులో ఎటువంటి ఎన్కౌంటర్లు ఉంటాయి. ఎన్కౌంటర్లు అంటే ఏంటి? ఏమండి, ఒరిజినల్ ఎన్కౌంటర్ అంటే వాడు ఏదో దాడి చేసి వెళ్ళిపోతే వీళ్ళు షూట్ చేయటం ఓకే. ఫేక్ ఎన్కౌంటర్లోనే ఉంటాయి. అంటే ఏంటి? లోపలే ఉంటాడు పోలీస్ స్టేషన్లోనే వీడు చచ్చిపోతాడు. అంటే పోలీసు వాళ్ళే ఫేక్ ఎన్కౌంటర్గా క్రియేట్ చేసి వాడే చచ్చిపోయాడండి, లేదంటే వాడు దాడి చేశాడండి, లీగల్గా కొన్ని ఆప్షన్స్ ఉపయోగించుకొని వాడిని చంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడే కదా మానవ హక్కు సంఘాలు ఇవన్నీ తెర మీదకి వస్తాయి. అదే హైదరాబాద్లో జరిగిన ఒక అమ్మాయి విషయంలో ముగ్గురిని చంపేశారు. అందుకు సంబంధించిన పెద్ద అధికారులను, ఎస్పీలు లాంటి వాళ్ళను కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిచింది. మీరు తీసుకెళ్లారు, వాళ్ళు ఇప్పేసి పారిపోయారా, లేదంటే మీరు ఇప్పేసి పారిపోమని వాళ్ళు ఎన్కౌంటర్ చేశారా? ఇవన్నీ ఈరోజు దర్యాప్తు జరుగుతుంది. అంటే ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు కూడా జరుగుతుంటాయి. అంటే కావాలని చంపేయటం, కావాలని ఏమండి ఇష్టపూర్వకంగా చంపడం. మరి ఏది తేలకుండా, నిజాలు తేలకుండా మనం ఎవరండి చంపేయడానికి? ఈరోజు మానవ హక్కుల సంఘాలు ఏమడుగుతాయి తెలుసా? నిజంగా అందులో ఒకళ్ళు దోషి లేకపోతే, ఏమండి ఒకళ్ళు అమాయకుడైతే ఉండరా, నిర్దోషులు ఉండరా? ఉంటారు అనడానికి సాక్ష్యం అది కూడా మీకు చెప్పాను. శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని అంటే ఒకప్పుడు మనం భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపిన హత్య కేసులో ఏమండి సింగిల్ని ముగ్గురిని పెట్టారు. అందులో బల్బీర్ సింగ్ అమాయకుడండి, అతనికి ఏ సంబంధం లేదు. మరి ప్రజలందరి మాట విని వీళ్ళందరూ ఇందిరాగాంధీని చంపేశారంటే ముగ్గురు ఉరి తీసేస్తే ఎలా? అతని అభ్యర్థిని స్వీకరించింది. అవును నాయన, మేము దర్యాప్తు చేసాం, ఓకే. ఈ దర్యాప్తులో ఏం తేలిందంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, కేవలం నువ్వు అప్పుడే డ్యూటీలోకి వచ్చావు, సంతకం పెట్టావు, ఈ లోపు మిగతా ముగ్గురు వెళ్ళి కాల్ చేశారు, డ్యూటీలో ఉన్నావు కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్లారు లోపలికి. ఇది జరిగింది, తేలింది. మరి తేలకుండా పోలీసు వాళ్ళు నిజంగా ఎన్కౌంటర్ చేసి ఆ రోజు టప కాల్చారు అనుకోండి, ఇందిరాగాంధీని చంపేస్తారని చెప్పి ఎవరో కమాండర్లు పిలిపించారు, ఈ ముగ్గురు సింగిల్ని కాల్చేయండి అంటే ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు? ఏమండి న్యాయమూర్తులు ఎందుకు? వాదోపవాదాలు ఎందుకు? చట్టాలు ఎందుకు? చెప్పండి. అంటే మనమే చట్టం చేతుల్లోకి తీసుకొని మనమే న్యాయమూర్తులం అయిపోయి నిర్ణయం తీసుకొని చంపేయడమే తప్పు కదా అది.
తప్పు. కాబట్టి చట్టాన్ని మన చేతుల్లోనికి తీసుకొని ఎవరికి మనం శిక్ష విధించాల్సిన హక్కు, అధికారం మనకు లేదు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాయని తెలిసినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి ఏం చేయాలి? నమస్కారం అండి, సలాం, ఇక నేను వద్దు, నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండదలుచుకోలేదు. నా చేత మీరు అన్యాయం చేయిస్తుంటే, నా చేత మీరు తప్పులు చేయిస్తుంటే నేను ఎలా చేయగలను? ఏమండి, అలా యథార్థవంతులైన వారు డిపార్ట్మెంట్లు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి? నాకు తెలుసు వాళ్ళు. అంటే అక్కడ లంచాలకు మరిగి అక్కడ అన్యాయాలు చేయటం వాళ్ళ వల్ల చేతకాక, ఏమండి ఈ డిపార్ట్మెంట్లో ఉండే మేము చెయ్యలేకపోతున్నాం అండి, అందుకే ఉద్యోగం రిజిగ్నేషన్ ఇచ్చేసారండి. వెరీ గుడ్. అంటే పొరుగునున్న సహోదరుడికి తప్పు చేయటం కుదరక, చేత కాక, ఏమండి చేయగలరు, కానీ వద్దు, ఒకరు అన్యాయపు సొమ్ము మాకు వద్దు, ఒకరి కన్నీళ్లు, కష్టం, ఒకరు ఉసురు మాకొద్దు, అందుకే మేము ఈ డిపార్ట్మెంట్లోనే ఉండం అని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. న్యాయం ఉన్నంత వరకు మీరు వెళ్ళండి, చెయ్యండి. అన్యాయం జరుగుతుంది అంటే అక్కడి నుంచి మీరు తప్పుకోండి. ఇదేనమ్మా నేను నీకు ఇచ్చే హితవు. నీ అన్నగా, బైబిల్ తెలిసిన వ్యక్తిగా, బైబిల్ చెప్పిన వాటిని బట్టి సమాజంలో ఎలాంటి వ్యక్తిని ఎలా మార్చాలి అని దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి నీ చేతికి మట్టి అంటకుండా, నువ్వు నేరస్తురాలు కాకుండా, ఎందుకంటే పోలీసులు రాగానే స్టేషన్లో పెట్టి చితక్కొట్టేస్తారు కదా, నిజంగా వీళ్ళు తీసారా లేదా ఇంకా నిరూపణ కాలేదు కదా. కాకుండా ఎలా అండి, ఎలా ఎలా వీళ్ళు చేయి చేసుకుంటారు చెప్పండి? ఎలా చేయి చేసుకుంటారు చెప్పండి? అంటే ఈరోజు చాలా విషయాల్లో ఇలాంటి తప్పుడు విధానాలు అమలు జరుగుతున్నాయి. నేరం నిరూపించబడకుండానే నేరస్తులుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎలా ఎలా మీరు నేరస్తులని చెప్పేస్తారు? ఎలా మీరు చేయి చేసుకుంటారు వాళ్ళ మీద? ఒక మంచి వ్యక్తి రాగానే ఏదో విధంగా పగ తీర్చుకోవడానికి అతని మీద లాఠీలతో దాడి చేస్తారా? ఉన్నారండి అలాంటి వాళ్ళు, ఉన్నారు ఉన్నారు దేవుని పిల్లలారా. కనుక ఆలోచించండి. ఇలాంటి విషయాల్లో మీరు సమయస్ఫూర్తితో బైబిల్ చెప్పిన విధానాన్ని గౌరవిస్తూ, ఎందుకంటే మనం లోక మర్యాద కన్నా దేవుని మర్యాదకే మనం విలువనివ్వాల్సిన వారంగా ఉన్నాము, ఉండాలి కూడా. అందుకే ఏ నిర్ణయాన్ని అయినా తీసుకునేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు దేవుడు మనకి ఏం ఆదేశించాడు అది మనం చెయ్యాలి. ఒకప్పుడు పౌలు గారు పత్రికలు అందుకొని క్రైస్తవులు చంపడానికి హక్కు, అధికారం పొందాడు. నాకు పత్రాలు ఇవ్వండి అని అడిగాడు. ఆ పత్రాలు పట్టుకుని కదండి దమస్కు వెళ్ళాడు. మరి అలా వెళ్ళిన వ్యక్తి మారిపోయిన తరువాత క్రైస్తవులు హింసించాడా? పోనీ నమ్మని వాళ్ళు ఏమైనా హింసించాడా? మళ్ళా గుర్రాలు ఎక్కాడా? గుర్రాలు ఎక్కి ఎవరినైనా చంపడానికి బయలుదేరాడా? ఎవరినైనా దాడి చేశాడా? లేదే. తనకివ్వబడిన సువార్త వ్యాపకాన్ని ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన మారింది ఆయన జీవితం. ఆ మార్పు నిజమైన మార్పు, ఆ మార్పు బైబిల్ ప్రకారమైన మార్పు అయి ఉండాలి. ఈరోజు మారాము అని చెప్పుకుంటున్న క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా వీళ్ళు బ్రతుకుతున్నారా? లేదంటే లోక మర్యాద చొప్పున వీళ్ళు కూడా ఆవేశాలు, కోపాలు, ఏమండి దాడికి ప్రతిదాడి చేయడాలు, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడాలు, సమాధానం లేకుండా అందరితో గొడవలకు, అల్లర్లకు దిగడాలు, చూసుకుందాం మీరెంతో మేమెంతో, మా బలం కూడా ఉంది, మా బలం కూడా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సహోదరులుగా కలిసిమెలిసి ఉంటున్న మనందరి మధ్య వైషమ్యాలు రగిలిపోతున్నాయండి. విద్వేషాగ్ని జ్వాలలుగా రగిలిపోతున్నాయండి. ఎవరో వాళ్ళు మీడియాలో గొడవ పడుతుంటే ఇక్కడ ఇంటి పక్కన ఉన్న క్రైస్తవులు శక్తులుగా చూస్తున్నారండి. ఏమండి, నువ్వు మా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడు కదా. నేను మాట్లాడలేదండి, ఆడెవడో మాట్లాడు. సరేలే, మీరు క్రైస్తవులే కదా, మీరంతా మా దేవీ దేవతల కోసం మాట్లాడారు కదా అని పక్కనున్న మనల్ని నిందిస్తున్నారు కదండి. మనం ఏ రోజు నోరిపి మాట్లాడలేదు. అంటే వాళ్ళు చేసిన ఒక తప్పుడు పనికి ఇతర దేవుళ్ళని తిట్టి దూషించి వాళ్ళందరితో సమాధానాన్ని తెంచుకోవటం వలన, దేవుడు సమాధానంగా ఉంటామంటే వీళ్ళు సమాధానాన్ని తెంచటం వలన యావత్తు క్రైస్తవులకి కూడా వాళ్ళు విరోధులైపోయారు. దేన్ని బట్టి? మీ నిమిత్తమే కదా, మిమ్మల్ని బట్టే కదా. బైబిల్లో రాయబడింది తప్పుడుగా మీరు ప్రజలకు చెప్పబట్టే కదా, మీరు ప్రోత్సహించబట్టే కదా. కాదా ఇది? కనుక బోధకులైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఏం చెబుతున్నాం, బైబిల్ ఏం చెబుతుంది, మనం ఏ ప్రకారంగా మనం చెబుతున్నాం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బైబిల్ ప్రకారమైన అడుగులు మనం వేయగలగాలి. ఒకళ్ళు బైబిల్ ఏమైనా సరిచేసింది తప్పు అనుకోండి, సరే ఇంతకుముందు తప్పు చేసాం, ఏమంటే నాకు తెలియక అప్పుడు తప్పు చేశారండి, సరే ఇప్పుడు నేను సరి చేసుకున్నాను, ఓకే, నేను ఒకప్పుడు పాస్టర్గా ఉన్నా, బైబిల్ తెలిసిన వాడుగా ఉన్నా, ఇంతగా బైబిల్ తెలియలేదు, నాకు ఈ మధ్యనే అర్థమైంది, ఓకే నేను అప్పుడు తప్పు చేశాను, నేను కన్ఫెస్ అవుతున్నాను, నన్ను క్షమించండి, అయిపోయింది. సరిదిద్దుకోవడం అంటారు దాన్ని.
సరిదిద్దుకోవడం నామోషి కదండి చాలామందికి. ఏమండి? నిన్న ఒక పెద్ద ఆయన వచ్చారండి, నేను పాలకొల్లు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు. ఏమండి? చాలా పెద్ద వయసు, తలంతా పండిపోయింది. నాకు తెలిసి ఒక 68, 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన రాగానే దండం పెడతాను. అయ్యా మీరు పెద్దవాళ్ళు అయ్యా, మీరు ఆశీర్వదించాలి కానీ మీరు దండం పెట్టకూడదని నేను అన్నాను. లేదయ్యా, నేను మిమ్మల్ని గురించి ఒకప్పుడు తప్పుడుగా అనుకున్నానండి, నన్ను క్షమించరా? నా చేతులు పట్టుకొని బతిమాలుతున్నాడండి ఆయన. "హహ, మీరు నా తండ్రి లాంటి వారయ్యా, మీరు అంటే ఆ మాట అనకూడదయ్యా, తప్పు. అయినా నాకేం విరోధం మీ మీద లేదు కదా, రండి కూర్చోండి అని ఆయనతో కలిసి నేను భోంచేశాను." అంటే తెలియనప్పుడు అపార్థం చేసుకునేటప్పుడు అపార్థం చేసుకుంటారు, చేసుకోనివ్వండి. అలాగని మన శత్రువులుగా అనుకుంటాం వాళ్ళని, చెప్పండి. కానీ ఆయనకి ఆయనే పశ్చాత్తాపపడి నా దగ్గరకు వచ్చి 2 చేతులు పెట్టుకొని, నేను చిన్నోడిని ఆయనకన్నా, ఆయన నా చేతులు పట్టుకొని ఎందుకన్నా, నిన్న కాక మొన్న విషయం, రీసెంట్ విషయం. ఆయన ఆ మాట అనగలుగుతున్నారు అంటే కారణం ఏంటి? ఆయనలో ఒక పశ్చాత్తాపతో హృదయం కలిగింది. అది ఆయన మనసులో ఉంచుకోలేక నా దగ్గర కన్ఫెషన్ అయిపోయారు. మీరెందుకయ్యా చెప్తున్నారంటే, నా మనసులో ఉంచుకోకూడదు కదయ్యా, అందుకే మీ దగ్గర నేను తప్పును ఒప్పుకుంటున్నానయ్యా అని అన్నాడు. వెరీ గుడ్. మార్పు ముఖ్యం. ఏదో మన దగ్గరికి వచ్చి మన దగ్గర క్షమాపణ అడగాలనేది కాదు మన ఉద్దేశం. అలా ఎవరి మీద విరోధ భావం ఉండకూడదు. ఏమండి? మనకు తెలియని విషయాన్ని విన్నదాని వల్ల మన ఎదుటి వ్యక్తిని తప్పుగా అంచనా వేయకూడదు. సామెత ఉంది కదండి ఇంగ్లీష్లో, డు నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పుస్తకంలోని టైటిల్ని చూసి పుస్తకం అంతా చెడ్డదనుకుంటే ఎలా? ఏమండి? ఒక వ్యక్తిని చూచి ఏదో ఒక మాట 2 మాటలు విని ఈ వ్యక్తి అంతా తప్పుడు వ్యక్తి అనుకుంటే ఎలా? అనుకోకూడదు. పూర్తిగా వ్యక్తి కోసం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నిర్ణయానికి రావాలి. అలా ఎంతోమంది మన కోసం తెలుసుకోకుండా తప్పుడుగా అనుకుంటారు. అనుకోనండి, వాళ్ళని మనం ఏం చేయాలి? ఎవరైనా మన కోసం తప్పుగా మాట్లాడుతుంటారు కదండి, మనం రెచ్చిపోయి వాళ్ళని చెప్పిద్దామా? వద్దు, మనం ప్రేమిద్దాం వాళ్ళని. తెలియక మాట్లాడుతున్నారు, క్షమించండి. దేవుడు కూడా అదే అడగాలి. నేను చాలాసార్లు అదే అడుగుతున్నాను కదా నిలబడినప్పుడు, తండ్రి మా పట్ల ఎవరైనా విరోధంగా అనుకుంటే వాళ్ళని క్షమించండి తండ్రి. ఎందుకంటే అది బైబిల్ విధానం. అది ఇలా చేయకుండా లోక సంబంధులుగా మనం కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని రెచ్చగొట్టి, ఏమండి, వాళ్ళని కయ్యానికి కాళ్ళు దువ్వి ఈరోజు బైబిల్ పైన బురద జల్లేటట్లుగా రెండంతలుగా వాళ్ళని తీవ్రస్థాయికి తీసుకుని వెళితే ఎక్కడ మారుతుంది చెప్పండి? క్రైస్తవ్యంలోనికి ఇతర నమ్మకాలలో ఉన్న వాళ్ళు ఎలా మార్చగలని చెప్పండి? సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఎలా ఉండగలని చెప్పండి? బైబిల్ ఏమో ఉండమని చెప్తుంది, నువ్వేమో ఉండనంటున్నావు. ఇప్పుడు బైబిల్ రైటా నువ్వు రైటా? ఏమండి? కనుక బైబిల్ చెప్పిన విధానంలో మనం ఉండగలగాలి. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం. అలా ఉండగలగాలి, అలా సహించగలగాలి, అలా క్షమించగలగాలి. ఏమండి? అలా దేవుణ్ణి ప్రార్థించగలగాలి. ఎవరో చెప్పిన తప్పుడు మాటలకు ఆవేశపడిపోయి యువత ఎలాంటిదండి? వేడి రక్తం, ఉడుకు రక్తం. దేనికి? నరకానికి పోవడానికి. ఎవడు చెప్పిన ప్రతి తప్పుడు మాట వినేసి ఏమండి ప్రతిదానికి రచ్చరచ్చ చేయటం, గోల చేయటం ఈరోజు యువతరానికి టూ బ్యాడ్. తప్పు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థం కాదులేండి వాళ్ళకి. ఒక రోజు వస్తుంది వాళ్ళు ముడుకులలో మూలుగుంటారు చూసారా, అది అరిగిపోయినప్పుడు, లేదా వాళ్ళకి తగిన శిక్ష వాళ్ళకి వచ్చినప్పుడు, ఒరే ఆ రోజు విర్రవీగిపోయావురా, మేము ఏమీ తెలియకుండా రెచ్చిపోయావురా. ఈరోజు ముసలోళ్ళు వెళ్ళి అడగండి. అందుకే వయస్సు మళ్ళిన పెద్దలు ఉంటారు చూసారా, వాళ్ళ అనుభవాలను వెళ్ళి అడగండి, వాళ్ళు చెబుతారు మీకు. యువతరంగా రెచ్చిపోకండి, నోరుందని రెచ్చిపోకండి, శరీరంలో సత్తు ఉందని విర్రవీగిపోకూడదు. ఆ విర్రవీగిపోయే తనం అంతా అణిగిపోయే ఒక కాలం ఉంది. ఆగండి. పేతురుతో పౌలు అదే, యేసుప్రభువు వెళ్ళిపోయేటప్పుడు అదే చెప్పారు. పేతురు, నువ్వు ఇప్పుడు యవ్వనుడిగా ఉన్నావు, నువ్వు నడుము కట్టుకుంటున్నావు, నీ నచ్చిన దగ్గర వెళ్ళాలనుకున్నావు, కానీ నీకు ఒక రోజు వస్తుంది పేతురు, అప్పుడు ఎవరికో చేతులు ఇవ్వాలి, నువ్వు అనుకున్న దగ్గరికి వెళ్ళలేవు. 21వ అధ్యాయం అంటాడండి యోహాను సువార్త 21లో చివరిలో అంటాడు ఆయన, 18వ వచనం యోహాను సువార్త 21వ అధ్యాయం 18 అని చదవండి. చదవకుండా ఊరకనే తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇదొకటి ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయింది. క్రైస్తవ్యం అంతా కంపు చేసి పడేశారు. ఎవడు పడితే వాడు నోరు విప్ప మాట్లాడడం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నోటితో మాట్లాడే ప్రతి తప్పుడు మాటకి లెక్క చెప్పాలి. నోట్ దేవుడే రాయించాడు, ఆ నోటు కూడా చదివించి ముగిచ్చేస్తాను నేను ఇప్పుడు. ఏమండి, చాలామంది నోరు పారేసుకుంటున్నారు, నోటుకు వచ్చింది మాట్లాడడం. ముందే మాట చదువుదాం. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు పేతురు, నీ అంతటి నువ్వని అడుగు కట్టుకొని నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళావు, నువ్వు ముసలివాడు అవుతావు, నీ చేతులు చేస్తావు, బాబు నన్ను తీసుకెళ్ళండి ఆయన ఎక్కడికైనా అని. వేరొకటి నేను అడుగు కట్టి
నీకు ఇష్టం లేని చోటుకు తీసుకెళ్ళిపోతాడు, నిన్ను మోసుకొని పోతాడు. జాగ్రత్త, ఆ రోజు వచ్చినంత వరకు జాగ్రత్తగా ఉండు. ఈరోజు యువతరానికి కూడా అదే సంభవించబోతుంది, మర్చిపోకండి. ఎంతకాలం ఉంటారు యూత్? ఏమండి, బూత్లో ఉన్నంతకాలం యూత్ లాగా ఉంటారు. తర్వాత మీకు అన్నీ సడలిపోతాయి. కంగారు పడకండి. ముసలోళ్ళు వెళ్ళి అడగండి, ఆ రోజుల్లోకి మీరు వెళ్తారు. లేదు ఇంకా రెచ్చిపోయారు అనుకోండి, ఎవడో చంపేస్తాడు మిమ్మల్ని ముందే. ముసల్తానానికి వెళ్ళకముందే పోతారు మీరు లోకంలో నుంచి. వద్దు, ఆవేశాలు వద్దు, అణుచుకోండి ఆవేశాన్ని. ఆవేశాలను అణుచుకోండి. ఏమంటే ఇందాడు ఇంకో మాట ఏమన్నాను? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట విమర్శదనం. లెక్క చెప్పాలి నువ్వు. ఏదో నోరుంది కదా, నేను నోటుకొచ్చింది మాట్లాడతాను మైక్ ముందు, చెయ్యి ఉంది కదా నోటుకొచ్చింది టైప్ చేసినట్టు కామెంట్గా పెడతాను అంటే, నాయన కామెంట్లు పెట్టేవారులారా, నోటుకొచ్చింది మాట్లాడేవారులారా, మీరు చెబుతున్న వ్రాస్తున్న ప్రతి మాటకి లెక్క, అన్నిటికీ లెక్క అడుగుతాడు. ఇప్పుడు కాదు, మీ నడుం జారిపోనే ఉండ డేట్ వస్తుంది, ఉండండి. నడుం జారిపోయే రోజు వస్తుంది, మీ కాళ్ళు కుప్పకూలిపోయే రోజు వస్తుంది. అప్పుడు దేవుడు పాఠం నేర్పిస్తాడు మీకు. అక్కడితో అయిపోలేదు, చావడంతో అయిపోలేదు. ముసలితనంలో మీరు ఒకవేళ చనిపోయినా చచ్చాక మీ పిలక పట్టుకుంటాడు. ఏంట్రా రెచ్చిపోయావు యవనస్తుడిగా ఉన్నప్పుడు? ఎన్ని మాట్లాడాడు వీడు, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడు. అవును మహాప్రభు, రెచ్చగొట్టాడు మహాప్రభు, ఎన్ని కామెంట్లు పెట్టాడు ప్రభు, ఎన్ని మాటలు మైకి ముందు మాట్లాడు ప్రభు, ఎంతమంది యువతను చెడగొట్టాడు ప్రభు. వీడికి శిక్ష. ఎన్ని రెట్లు మాట్లాడితే అన్ని రెట్లు శిక్ష. విమర్శ దినం అన్నాడు. కనుక యవనస్తులారా, ప్రియ తమ్ముళ్ళారా, కంగారు పడకండి. వెయిట్, మంచిగా దేవుని మార్గంలో ఉండండి. దేవుని ప్రేమను తెలుసుకోండి, దేవుని ప్రేమను చాటండి, బైబిల్లో ఉన్న నిజమైన క్రైస్తవులుగా జీవించండి. లోకాన్ని చూచి వాతలేసుకోకండి. పులిని చూచి ఒళ్ళు కాలి మండిపోద్ది. తర్వాత నక్కలా వాతలేసుకోకండి. పులి కావాలనుకోకండి. నేను గొప్పవాడుగా 10 మందికి కనబడాలని అనుకొని రెచ్చిపోకండి. నాకు వ్యూవర్స్ కావాలి, నీ ఎంగిలి మెతుకులు యూట్యూబ్ వాడు పారేయాలని అనుకోకండి. తప్పు. దేవుడు మెచ్చాలి, దేవుడే మీకు జీతం ఇవ్వాలి. ఆ జీతం కోసం కష్టపడండి, పని చెయ్యండి. కనుక సోదరిమణి అడిగిన ప్రశ్న, ఆవిడికి సమాధానం వచ్చేసిందని అనుకుంటున్నా. ఓకే, జాగ్రత్తగా ఉండండి.